ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానం చేసుకోబోచుండగా మందరికి కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి. వాక్యాన్ని విని వదిలివేయక అయా నాయన హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా మీరు ఫలింపచేయమని ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడి మీ కృప ద్వారా బిడ్డలకి నాయన మీ వాక్కుని వినిపింప చేయమని మా ప్రభుని క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. సంఘాల గురించి కొన్ని దినాల నుంచి కొన్ని వీడియోలు మరి మాట్లాడటం జరిగి ఉన్నది. ఈ దినాను కూడా సంఘం గురించి తుయతైరాలో ఉన్న సంఘపు సభ్యులతో మాట్లాడినటువంటి ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. దేవుని సన్నిధిలో తూయతైరాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ దినాన యెజబెల్ అనేటువంటి స్త్రీని మీలో ఉండనిచ్చుచున్నారు. మరి యెజబెల్ అనే స్త్రీ అంటే ఎవరికి ఇష్టం లేనటువంటి ఒక స్త్రీగా తను ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. తన ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, తను నడిచినటువంటి విధానము ద్వారా యెజబెల్ అనేటువంటి స్త్రీ మరి దేవుని బిడ్డల్ని మోసపరుస్తూ, విగ్రహాలకు అర్పించిన దానిని భుజిస్తూ, మరి జారత్వం చేస్తూ, కామాతుత్తు కలిగినటువంటి స్త్రీగా యెజబెల్ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘములో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ వీటిని నువ్వు చేస్తూ ఉన్నావు. అయితే యెజబెల్ అనే స్త్రీని ప్రవక్తనని చెప్పుకొనుచు ప్రవక్తిగా బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీని మీలో మీరు ఉంచుకొని అటువంటి నడవడికల్లో, తను నడిచినటువంటి విధానములో మీరు కూడా నడుస్తున్నారు. అందుకని మీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది. పరిచర్య విషయంలో, సహనం సహించే విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని సన్నిధిలో, మరి క్రియల విషయంలో, అన్ని విషయాలలో బాగానే ఉన్నావు, కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పును మనం సరిచేసుకునే వారంగా ఉండాలి, తీసివేసుకునే వారంగా ఉండాలి. ఒకరు మనకి చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఒక తప్పును మన మీద చూపించినప్పుడు ఆ తప్పును మనం సరిచేసుకొని తీసివేసుకొని దేవుని సన్నిధిలో ఇష్టలుగా బ్రతికే సంఘముగా, బిడ్డలుగా, కుటుంబాలుగా మన జీవితాలను మనం కట్టుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు. యెజబెల్ స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకుండా వాటిని మనం తీసివేసుకునే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలు మోసపరుస్తుంది, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటూ ఉంటుంది, జారత్వమును కలగ చేస్తూ ఉంటుంది, ప్రవక్తినని చెప్పుకుంటూ అనేక మందిని మరి ప్రవచించే విధంగా అనేక రీతిలుగా తాను ముందుకి మోసంతో కూడినటువంటి బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి యెజబెల్ స్త్రీని మీరు ఉండనిచ్చుచున్నారు, ఆ తప్పును మీరు తీసివేసుకోండి, అటువంటి పరిస్థితిని తొలగించి వేసుకోండి అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం సరి చేసుకుందాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాలలో యెజబెల్ లాంటి స్త్రీలని మనం ఉంచుతున్నామేమో, అటువంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నామేమో తీసివేసుకునే వారంగా ఉండాలి. భర్త నాబోతు ద్రాక్ష తోట కావాలని అడిగినప్పుడు మరి తన దగ్గరికి వెళ్ళి యెజబెలు స్త్రీకి, ఆ భార్యకి తను మొత్తము అప్పగించి వేశాడు. పరిస్థితులంతా తన చేతికి అప్పగించేశాడు. తను ఊ అంటే ఊ అన్నట్లుగా, లే అంటే లేచినట్లుగా, అంటే ఏది చెప్తే అది వినే మాతృడిగానే అహాబు ఉండటం మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అయితే నాబోతు దగ్గరికి వెళ్ళి
అక్కడికి వెళ్ళి ద్రాక్ష తోట కావాలంటే అది నా పిత్రాజితము, నేను ఇవ్వను అని చెప్పినప్పుడు అది ఎలాగైనా నేను సంపాదించుకోవాలని చెప్పి దాని మీద రాజుగారిని దూషించినట్లుగా, ఈ హేళన చేసినట్లుగా ఒక నిందని ఒకటి మోపించి ఇద్దరు సాక్షులను తనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి, నాబోతు గారికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సాక్షులను తీసుకొని వచ్చింది, అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చింది, హతమార్చింది, రాళ్ళతో కొట్టి చంపించింది. మరి తను చనిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోటను అహాబు గారికి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ మంచి స్త్రీ కాదండి, ఆశించకూడనిది వేరే వారిని ఆశించే స్త్రీ అండి, వేరే వారిది ఆశించే స్త్రీ అండి, వేరే వారిది కావాలని కోరుకునే స్త్రీ అండి. ఏదో ఒక రీతిగా అయినా సరే, ఏదో ఒకటి చేసైనా సరే తను సంపాదించుకోవాలని ఒక చెడ్డ ఆలోచన కలిగినటువంటి స్త్రీ. అయితే ఆ రాజుగారి కుమార్తె అయినప్పటికీ తనకి ఆ లక్షణాలు ఏమాత్రమే లేదు. తండ్రి కూడా చెడు నడిచినటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ఆ పరిస్థితిలోని కుమార్తె కూడా ఆ రీతిగా నడవటాన్ని మనం కనుగొంటూ ఉంటాం. యెజెబెలు స్త్రీ ఆ రీతిగా మరి నాబోతు గారిని హతమార్చటం, మరణించిన తర్వాత ఆ ద్రాక్ష తోటను లాక్కొని భర్త గారికి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో యెజెబెలుకి దేవుడు సమయాన్ని ఇచ్చాడంట, కానీ ఆ సమయంలో దేవుని రక్షణ మారు మనసు పొందలేదు. దేవుడు మనకు కూడా ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొందుదామా, మన తప్పులను తెలుసుకుందామా, చెడుని విడిచిపెడదామా, దేవుని బిడ్డల్ని దూషించే వారంగా కాకుండా, అబద్ధ సాక్షులు పలికే వారంగా కాకుండా, వేరే వారిది ఆశించే వారంగా కాకుండా, దేవునికి అయిష్టమైనటువంటి హేయకరమైన క్రియలని వదిలిపెట్టేసుకొని దేవుని బిడ్డలంగా ముందుకు సాగే వారంగా మనం ఉండాలని సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇదే రక్షణ దినము కాబట్టి ఈ రక్షణ దినాలలో దేవుడు ఇస్తున్నటువంటి రక్షణను మనం పొందుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెజెబెలుకి సమయం ఇచ్చాడు, కానీ ఆ సమయంలో రక్షణ పొందలేదు, మారుమనసు పొందలేదు. ఆహాబు రక్షణ పొందాడండి, మారుమనసు పొందాడండి. ఆహాబు గారు ఆ రీతిగా నడుచుకున్న తర్వాత కొంతకాలానికి మరి ఆహాబు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ఉపవసించి మొరపెడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబుల మీదకి నేను దానిని రప్పించేదను. దేవుని సన్నిధిలో ఆహాబు మరి దేవుని బిడ్డ చెప్తున్నటువంటి తిష్బీయుడు అయినటువంటి ఏలియా గారు మాట్లాడుతున్న మాటలు విని బుద్ధి తెచ్చుకొని వినయమనస్కుడై దేవుని సన్నిధిలో ఉపవసించి గోనుపట్ట కట్టుకొని తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు, దోషాలు కడగమంటున్నాడు, కీడిని తీసివేయ, అపాయాలను తీసివేయ అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. మారు మనసు పొందాడు. ఆహాబుకు ఇచ్చినటువంటి సమయంలో మారు మనసు పొందాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వినయ మనస్సుడుగా ఉండటం ద్వారా మరలా చేయి తలపెట్టినటువంటి కీడును, అపాయాన్ని రానివ్వకుండా తన కాలంలో రాకుండా దేవుడు మేలు చేశాడు. ఈ దినాన నువ్వు కూడా అహాబు గారు వలె దేవుని సన్నిధిలో సమయం ఉండగానే మారుమనసు పొందే విధముగా మారుమనసును పొందాలి. రక్షణ బాప్తిసానికి నువ్వు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో అవిధేయతలుంటే తీసివేసుకోవాలి, మనసును మార్చుకోవాలి. యెజెబెలు మనసును మార్చుకోలేదు. తన మరణించటం ద్వారా, పైనుంచి పడి మరణించటం ద్వారా తన రక్తం కుక్కలు నాకని ఏలే గారు రోషం కలిగినటువంటి వ్యక్తి అండి. బయలుదేవతల్ని అనేక మందిని పూజిస్తున్నటువంటి వారిని సజీవమైన దేవుని సన్నిధిలోకి నడిపించాడని చెప్పి, అనేక మందిని హతమార్చాడని చెప్పి ఏలే గారిని వెంటాడుతూ ఉందండి, భయపెట్టిందండి. యెజెబెలు స్త్రీ దేవుని బిడ్డల్ని మనం భయపెడుతూ ఉన్నామా? దేవుని సేవని చేస్తున్నటువంటి వారిని భయపెడుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో వారిని చులకనగా వేరే రీతిగా మాట్లాడుతూ ఉన్నామా? యెజెబెలు లాంటి ఆ ప్రవర్తనని, ఆ స్థితిని, ఆ క్రియని మనం వదిలిపెట్టుకునే వారంగా ఉండాలి. యెజెబెలు స్త్రీకి ఉన్నటువంటి ఆ లక్షణాలు మంచివి కాదని, అది మనకి మంచిది కాదని మనం తెలుసుకొని దేవుడు సమయం ఇస్తున్నటువంటి సమయాలలో ఆహాబు గారు వలె మారుమనసు పొందే వారంగా, కీడును తప్పించుకునే వారంగా, నిత్య నరకాన్ని తప్పించుకునే వారంగా, నిత్య జీవాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ
అధ్యాయము 23 నుంచి చదువుకున్న దాని పిల్లల్ని నిశ్చయముగా చంపెదను, అందువలన అంతేంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములనియు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పు వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, నీ పైన మరి ఏ భారము పెట్టను, నేను వచ్చే వరకు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతమ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఈ క్రియలను, మంచి క్రియలను మీరు చేస్తే, యెజబెలు క్రియలను మానివేసి దేవుడికి నచ్చినటువంటి క్రియలు చేస్తే, దేవుడికి నచ్చిన విధముగా మనం బ్రతుకుతూ ఉంటే ఒక అధికారాన్ని, వేకుచుక్కుగా బ్రతికే గొప్ప ధన్యతని, వెలుగుతో కూడిన గొప్ప భాగ్యాన్ని, అధికారాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మంచి క్రియలు చేస్తే మీరు కలిగిన దానిని, నేనిచ్చిన దాన్ని గట్టిగా మీరు అంతం వరకు పట్టుకుంటే, పోగొట్టుకోకుండా, జారి విడుచుకోకుండా, వదులుకోకుండా గట్టిగా పట్టుకునే వారుగా మీరుంటే మీకు జనుల మీద అధికారాన్ని కలగ చేస్తాను, ఒక హెచ్చింపు జీవితాన్ని కలగ చేస్తాను, అలాగే మీకు వేకు చుక్కవలే మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ తుయతైరాలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకునే వారిగా ఉంటే దేవుడు దీవించే దేవుడు, అధికారాన్ని కలగ చేసే దేవుడు. ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో సంఘాలతో అనేక రీతులుగా వారికి మంచి క్రియలను చెప్తూ ఆ ఉన్నటువంటి ఆ హెచ్చరికలు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకోమని హెచ్చరిక కొన్ని చేస్తూ ఉన్నాడు. హెచ్చరికలు మనం ప్రక్కన పెట్టకుండా దేవుని సన్నిధిలో మనం ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో గుర్తెరిగి వాటిని తీసివేసుకొని దేవునికి నచ్చిన విధంగా జీవించే వారంగా ఉండాలి. ఈ తుయతైరాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మరి మనసు మార్చుకుంటూ ఒక అధికారాన్ని ఇస్తానంటున్నాడు. ఈ సమయాల్లో దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనకు ఈ ఆశ కాలంలో మారు మనసు పొంది యెజబెలు స్త్రీలకు ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలని విడిచిపెట్టుకొని ఆహాబు వలె వినయమనస్కులై దేవుని సన్నిధిలో అంగలార్చి ఉపవసించి దేవుని సన్నిధిలో కీడును కొట్టివేసుకొని నిత్యరాజ్యం పొందుకున్నట్లుగా ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలకే మీ కొందనాలయ్యా. తుయతైరాలో ఉన్నటువంటి ప్రభా అయా బిడ్డలతో మాట్లాడితేగా మాతో మాట్లాడావయ్యా. అయా క్రియల విషయాల్లో, సహనం విషయంలో, పరిచర్య విషయంలో, అయా నా తండ్రి కష్టం పడే విషయంలో నాయన ఏ మాత్రం మాలో ఏ తప్పిదము లేదు. కానీ అయా మేము నాయన వాటిని చేస్తున్నటువంటి ఆ సమయంలో నాయన యెజబెలు స్త్రీలను ఉండనిచ్చి ఉంటే నాయన దయతో యెజబెలు స్త్రీలకు లక్షణాల నుంచి విడుదల కలిగ చేయండి అయ్యా. క్షేమాన్ని దయచేయండి నాయన. అయా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ క్రియలను చేసే వారంగా, అధికారం పొందుకునే వారంగా అయా నా తండ్రి ప్రభు వేకు చుక్కవలే మేము ఎదుగుతూ అనేక మంది ఆ వెలుగును నడిపించే వారంగా మేము, మా కుటుంబాలు, మా సంఘం ఉండునట్లుగా మీ కృపతో జ్ఞాపకము చేసుకొని వింటున్న బిడ్డల్ని, వినబోతున్న బిడ్డలందరినీ ప్రభా మీ మాటలు బిడ్డల హృదయాలు నూరంతలుగా నీరు కట్టి ఫలింప చేయమని ఈ అంత్య దినాల్లో, దుర్దినాల్లో సమయం ఇచ్చినప్పుడు నాయన మారు మనసు రక్షణకి ప్రతి బిడ్డను, ప్రతి సంఘాన్ని, అయా ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎంతమంది రక్షణ లేక ఉన్నారో నాయన అటువంటి వారందరికీ మీరే అనుగ్రహించి సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.